టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి జరుగుతుంది. కాబట్టి అధికమైనటువంటి ఆదాయాలు బాగా రావాల్సినటువంటివి ఈ యొక్క ఏలినాటి శని వల్ల తగ్గిపోయినాయి అనేటటువంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే విదేశాలకు సంబంధించిన ఫారెన్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడము, కొత్త గవర్నమెంట్ టెండర్స్ మీరు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలు, నూతన పార్టీలు, ఇవన్నీ వేరే వేరే ఊర్లకు వెళ్ళి మీరు చక్కగా తిరిగి రావడాలు, ఇవన్నీ కూడా హనీమూన్లాగా ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కుదుర్చుకోవడం ఉంటుంది, కానీ వివాహాలు లేవు. ఇప్పుడు శుక్రం మూఢం జరుగుతుంది 1 ఫిబ్రవరి తారీఖు వరకు కూడా, అందువలన ఉండదు. ఆ తర్వాత ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మేషరాశిలోకి, జన్మంలోకి మరి ఈ యొక్క శని రావడం జరుగుతుంది. తద్వారా మేషరాశి వారికి అందరికీ కూడా మోకాల నొప్పులు, నీ పెయిన్స్, రిప్లేస్మెంట్లు, జాయింట్ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి. ఔషధ సేవ బాడీకి అవసరం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకి చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయాల్లో ఉంచుకోవాలి. అండ్ తిండి కూడా సెంటియంట్ ఫుడ్, వెల్లుల్లిపాయ లేకుండా కూరగాయల భోజనంతో మీరందరూ కూడా తిన్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ ఉంటుంది. రైతుల పరిస్థితి బాగుంటుంది, రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇక టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వెల్డింగ్ షాపులు, ఇవన్నీ కూడా వీళ్ళంతా పైకి వస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కదండి. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒక సొరకాయ తీసుకోవాలి. ఆ సొరకాయ గుండ్రంగా ఆనపకాయలా ఉన్న సొరకాయ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి దాంట్లో గుంజు బయటికి తీసేసి దాంట్లో కొంచెం నూనె పోసి ఆ సొరకాయతో మనకి అమ్మవారు దుర్గాదేవికి చక్కగా మనం హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి అఖండ దీపారాధన పెట్టాలి. పెట్టిన తర్వాత లాస్ట్లో మనం నిమ్మకాయ హారతి, అలాగే బూడిద గుమ్మడికాయ పైన కూడా మనం హారతి ఇవ్వాలి. ఈ రకంగా మనం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మహాకాళి మంత్ర జపాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.